రాళ్లపాడు ప్రాజెక్టు కుడి కాలువ తలుపు డ్యామేజ్ అయ్యి 13 రోజులైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మక నీరెత్తినట్లే ఉందో తప్ప మరొక విధంగా లేదు. ఎందువల్లంటే ఒక్కరైనా బాధ్యతాయుతంగా అధికారి వ్యవహరించిన పాపాన నేటి వరకు పోలేదు. ఒకరు వస్తుంటారు, ఇంకొక ఆయన వెళ్ళిపోతుంటారు, 2 రోజులు ఎమ్మెల్యేలు ఇద్దరు ఉంటారు. ఈ విధంగా చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ కాలంలో తుప్పు పట్టిపోయింది కాబట్టి అని వాళ్ళ మీద నిందలు వేయడం కంటే కూడా మీ కాలంలో ఇంత సామర్థ్యం కలిగి ఉండి, ఇంత టెక్నాలజీ ఉండి 13 రోజుల పాటు ఈ తూమును తీసేయకపోవడంలో మీ లోపం ఎంత ఉంటుందో తెలుగుదేశం వాళ్ళు గ్రహించాల్సిన అవసరం ఉంది. మేము తెలుగుదేశాన్ని విమర్శించో మరొక విధంగా చేయాలని కోరడం లేదు. ఇప్పటికైనా తెలుగుదేశం వాళ్ళు, అధికార పార్టీ వాళ్ళు, అధికార కూటమి వాళ్ళకి కూడా మేము అడిగేది ఒకటే ప్రశ్న, ఈ కాలువ తూమును రిపేర్ చేయడానికి 13 రోజులు అవసరమా? దీని వెనక ఉన్నటువంటి లోపం ఏమిటి గుర్తించడానికి ఇంత కాలయాపన అవసరమా? కాబట్టి ఇప్పటికైనా స్పందించి వెంటనే కుడి కాలువ తూములు దాన్ని రిపేర్ చేయించాలని, రిపేర్ చేసి రైతులు 1994లో ప్రాజెక్టు పోయిన తర్వాత నాటి నుంచి నేటి వరకు దాదాపుగా ఒకసారి 2 సార్లు కూడా పంట పండిన పాపాన పోలా. ఈ సంవత్సరం పంట పండుద్దని రైతులందరూ ఎంతో ఆశతో కంపెడు ఆశతో ఉంటే ఆ ఆశల మీద నీళ్లు చల్లేటటువంటి వైఖరి ప్రభుత్వానికి ఎంత మాత్రం తగదు. వెంటనే ప్రభుత్వ యంత్రాంగం కదలాలి. అలాగే ప్రభుత్వ అధికారులతో పాటు ప్రభుత్వ నాయకులైనటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా స్పందించాలి. స్పందించి 1-2 రోజుల లోపల తూమును బాగు చేసి ఇక్కడ పంటలో నారులు ఎండిపోకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ విధంగా చేయకపోతే ప్రభుత్వం ఈ తప్పుకి గతంలో లాగే మళ్ళీ మూల్యం చెల్లించుకోవద్దని తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. నా పేరు దామాంకయ్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా సమితి కార్యదర్శిని. నా పేరు షాన్వాజు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. ఈ రాళ్లపాడు ప్రాజెక్టు విషయం మీద 13 రోజుల నుంచి ఇక్కడ రైతులు పడే కష్టాలని కూడా అందరూ కూడా చూస్తున్నారు. ఈ జిల్లాలో ఉండే మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా ఈ ప్రభుత్వం దృష్టికి కూడా ఈ విషయం వెళ్ళింది. అయినా ఇక్కడ ఎందుకు ఈ విధంగా దీన్ని రాకుండా నిలబడిపోయిందంటే ఇక్కడ వర్కర్లు లేని కారణం. కనీసం ఈ లష్కర్లకి అసలు జీతాలు ఇవ్వకుండా సంవత్సరం పాటు గతంలో ఇబ్బంది పెట్టారు. ఈయన వచ్చిన తర్వాత లష్కర్లకి జీతాలు ఇస్తానని చెప్పారు. కానీ ఇవ్వకుండా ఇక్కడ వర్కర్లు లేకుండా పోవడమే దీనికి ప్రమాదమైన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఇంజనీర్లు ఉన్నారు, ఇక్కడ ₹1,00,000 జీతాలు తీసుకుంటున్నారు. కనీసం రైతు సమస్యల మీద రైతులకు నీళ్లు అందించాలి కదా, రైతులకు పంట వేసుకునే సమయం వచ్చింది కదా అనేది కూడా కొద్ది కూడా ఆలోచన లేకుండా వాళ్ళు వ్యవహరించడం, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వాళ్ళు కాలేపని చేసుకోవడం, రూముల్లో కూర్చొని ఫోన్లతో ఆడుకోవడం, ఇటువంటి పరిస్థితి చేస్తున్నారే తప్ప రైతుల కోసం ఆలోచించాల్సిన అవసరం ఇరిగేషన్ అధికారులకు కానీ వాళ్ళకి లేకుండా పోవడం చాలా అన్యాయం, దారుణం. పోతే ముఖ్యంగా ఇక్కడుండే ఎమ్మెల్యేలు ఇటుపక్క ఒక ఎమ్మెల్యే, ఇటుపక్క ఒక ఎమ్మెల్యే ఉండి కూడా అసెంబ్లీలో ఈ రైతుల విషయాలు మాట్లాడకపోవడం కూడా చాలా అన్యాయం. మేము మొత్తం కూడా ఈ జిల్లాలో ఉండే పరిస్థితిని అంతా కూడా మంత్రులందరూ కూడా వివరించి కూడా గతంలో చెప్పాం. గతంలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఇక్కడ ప్రాజెక్టుల విషయం మీద మొత్తం కూడా ఈ విషయం చెప్తే మేము వెంటనే వీటన్నిటిని కూడా సరి చేస్తామని చెప్పేది. కానీ ఏది సరి చేయకుండానే ఈరోజు ఇక్కడ 20,000 ఎకరాలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఆ వచ్చిన దానికి ఈ ప్రభుత్వమే కారణం అని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గారు వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చాలా అన్యాయంగా రైతులకి చేస్తున్నాడు, మేము వస్తున్నారే రైతులకి మేము మేలు చేస్తామని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా గతంలో వాగ్దానం ఇచ్చారు. కానీ ఎక్కడ కూడా రైతుల కోసం ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళు పని చేయడం లేదు. అందుకోసం ఇప్పుడు రైతులకి చాలా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే కూడా ఈ అధికారులు నిరీక్షణ వహించిన వాళ్ళ మీద చర్య తీసుకొని వాళ్ళందరి మీద ఈ తప్పు ఒకరిదనేది కాకుండా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి, నీళ్లు వెంటనే వదిలే దానికోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి, ఇక్కడ చేసేవాళ్ళు వర్క్ పూర్తి చేస్తారా చేయననే దాంట్లో కూడా వాళ్ళు కూడా ఆందోళనలో ఉన్నారు. దీనికి ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళందరినీ కూడా పిలవనంపించి ఈ పొలాల్లో ఎండిపోకుండా వాళ్ళందరికీ నీళ్లు అందించే విధంగా చూడాలని చెప్పేసి మేము రైతు సంఘంగా కోరుతున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఈ మంత్రులు, ఎమ్మెల్యేలే
బాధ్యత ఊహించాలా, ఈ అధికారుల మీద చర్య తీసుకోవాలా, వెంటనే రైతులకి సాగు నీళ్లు తాగు నీళ్లు అన్నీ కూడా అందించే విధంగా చూడాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేలని మంత్రులు మేము కోరుతున్నాం.